ఉన్న తొందరలో ఫాస్ట్‌గా సినిమా చేసే క్రమంలో కొంచెం ఎక్కడో క్వాలిటీ తగ్గుతుంది అనే దాని మీద సోషల్ మీడియాలో కొంచెం చర్చ జరిగింది. మీ దాకా వచ్చుంటది. సో, దీని మీద ఏమంటారు? అంటే నేనెప్పుడు కంటెంట్‌ని బిలీవ్ చేస్తానండి. పాజిటివిటీ, నెగటివిటీ. ఇది ఈరోజు సోషల్ మీడియాలో ఇట్స్ వెరీ, వెరీ, వెరీ న్యాచురల్. అది నా ఒక్కడి మీద కాదు. ఎవ్రీబడీ ఫేసింగ్ ఇట్. నేను నా మీద జరిగే చాలా తక్కువ అని ఫీల్ అవుతాను. చాలా పర్సనల్ అబ్యూసులు జరుగుతున్నాయి. చాలా చాలా డీప్‌గా జరుగుతున్నాయి. సో, ఇగ్నోర్ నెగటివిటీ అండ్ మూవ్ ఆన్. అది నేను కొన్నేళ్ళుగా చేస్తున్నాను. అది నేను అసలు పట్టించుకోను. అండ్ అది ఈవెన్ 1% కూడా నన్ను ఎఫెక్ట్ చేయదు. ఇకపోతే క్వాలిటీ అనే విషయంలో నేను ఎప్పుడు క్వాలిటీ కాంప్రమైజ్ అయినట్టు నేను ఏ సినిమాలో చేయలేదు. ఎందుకంటే నేను రాసుకునే కథలు మిడిల్ క్లాస్ ఓరియంటేషన్లో 4 గోడల మధ్య ఒక ఇంట్లో జరిగే కథలు. సో ఎప్పుడైతే మన కథ లిమిటేషన్స్ బట్టే మన బడ్జెట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతికి వస్తున్నాం, సెకండ్ హాఫ్ అంతా ఒక రోడ్ బేస్డ్. నేను క్వాలిటీ కావాలని చెప్పి రోడ్ సెట్ వేయించవచ్చా ప్రొడ్యూసర్ చేత? ఒక రోడ్ సెట్ వేయించాను అనుకో, ఎంత బడ్జెట్ అవుద్ది? ఫ్లోర్లో చేసేస్తాను మొత్తం రోడ్డు, నేను బయటికి వెళ్ళను. అదే నార్మల్గా ఒక రోడ్డు మీదే చేస్తే రియలిస్టిక్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. సో కథను బట్టి బడ్జెట్లు ఉంటాయి. సో నేనేంటంటే నా స్పేస్ ఎప్పుడు ఆ మిడిల్ క్లాసు, ఆ 4 గోడల మధ్య, ఆ ఇళ్లలో జరిగే కదా, ఫ్రెండ్స్ మధ్య జరిగే కదా, ఆ ఫ్యామిలీ బాండింగ్స్ మధ్య జరిగే కదా, కాబట్టి మ్యాక్సిమం కొద్దిగా లిమిటెడ్గానే వెళ్తాయి బడ్జెట్. కాబట్టి నేను సరిలేరు నీకెవరికి చాలా ఖర్చు పెట్టి కొండారెడ్డి బురుస్ సెట్ వేసి అద్భుతంగా ప్రొడ్యూసర్ చేత చాలా ఖర్చు పెట్టించాను సరిలేరు నీకెవరికి, అనిల్ శంకర్ గారితో. పాపం దాదాపు 7-8 సెట్లు వేశారు ఆ సినిమాకి. అండ్ భగవంత్ కేసరి ఇక్కడే ఉన్నాడు పక్కన మహానుభావుడు. టన్నెల్ సెట్టు, విలన్ సెట్టు, మొత్తం సెట్లే సినిమా అంతా. సో చాలా ఖర్చు పెట్టిస్తాను ఎప్పుడు కంటెంట్ డిమాండ్ చేసినప్పుడు. కంటెంట్ డిమాండ్ చేయనప్పుడు ఖర్చు పెట్టడం అనేది చాలా చాలా అన్యాయమైన విషయం. అది నేను ఎప్పుడు చేయను. ప్రతి సినిమాకు కూడా ఎక్కడ ఖర్చు పెట్టాలో, ఎక్కడ ఖర్చు పెట్టకూడదో పని చేస్తున్నాను. కాబట్టి ఈరోజు నాతో తీసిన ప్రతి ప్రొడ్యూసరు రిలీజ్కి ముందు టేబుల్ ప్రాఫిట్లో ఉంటున్నారు. కొనుక్కున్న ప్రతి డిస్ట్రిబ్యూటరు ఎంతో కొంత ఒక ₹1 సంపాదించుకోగలుగుతున్నారు. సో అది నేను ఎవరేమన్నా నా పందా నేను మార్చుకోలేను. ఐ విల్ వర్క్ ఫర్ మై ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఫర్ ద ఆడియన్స్. థ్యాంక్ యూ. ఓకే. రెడీయా అనిల్ గారు సార్? చెప్పచ్చా? అనిల్ గారు, అనిల్ సార్, సార్ ఎక్కడ నెగ్గాల కాదు, ఎక్కడ తగ్గాల్సినోడు గొప్పోడు. అది పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ లేదు సార్, ఇది సినిమా స్నేహం కోసం సార్. చిరంజీవి గారి డైలాగ్ ఉందా దాంట్లో? ఉందా? అందులో ఉంది. అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయింది. ఓహో, ఈ విషయం ఎవరికి తెలియదే. నువ్వు సార్ ఏం లేదు సార్, ఇది లాస్ట్ ఇయర్ ఏంటంటే మీరు ధైర్యంగా రియల్ టైం నేమ్స్ పెడుతున్నారు. తెలుగు వాళ్ళకి పెద్ద పండుగ అయిన సంక్రాంతి వస్తున్నాం చేసి 4 రోజులు పండుగ కాకుండా నెల రోజులు చేశారు. మొత్తం ఆ పండుగ వాతావరణాన్ని ఎవరు ఇంట్లో లేకుండా పండుగ చేసుకోకుండా థియేటర్లో చేసేలా చేశారు. ఈ మనశంకర్ వరప్రసాద్ని కూడా ఎన్ని రోజులు అని అనుకుంటున్నారు? అంటే ఎన్ని రోజులుగా సంక్రాంతి జరుపుదాం అనుకుంటున్నారు? ఈ సినిమా ఎలా ఉండబోతుంది? కామెడీ ఎలాంటి మీ మార్క్ ఎలాగ ఉండబోతుంది? కానీ చిరంజీవి గారి నుంచి నయనతార గారి నుంచి కామెడీ మార్క్ రాబట్టడం కొంచెం కష్టం అనుకోవచ్చు. అంటే చిరంజీవి గారిది ఎలాగూ ఆయన మేనరిజం ఇస్ డిఫరెంట్. నయనతారతో కూడా ఏమన్నా మీరు 1 లైన్ ఆర్డర్స్ ఏమన్నా చేయించారా? నయనతార అంటే ఈ సినిమా వచ్చేసి డెఫినెట్గా ఫెస్టివల్కి చాలా చాలా బాగా ఆడియన్స్ మీరు అన్నట్టు ఈసారి కూడా థియేటర్స్లో ఒక ఫెస్టివ్ వైబ్ ఉండబోతుంది. ఆ మాత్రం నేను భరోసా నేను ఇవ్వగలను. ఇకపోతే చిరంజీవి గారిది నేను ఇందాక చెప్పేశాను ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నారు అనేది. అండ్ ఆయన హై 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 నోట్లో ఉన్నారు. సో ఖచ్చితంగా అది కూడా పెద్ద సర్ప్రైజ్. అండ్ నయనతార గారిది సినిమాలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్. ఆవిడ చుట్టూ కామెడీ జరుగుతుంది, ఆవిడ కామెడీ చేయదు సినిమాలో. సో నయనతార గారి చుట్టూ కామెడీ జరుగుతుంది, బట్ పాత్ర అలాంటిది. సో చాలా సీరియస్ ఉన్న పాత్ర, చాలా కొద్దిగా ఎమోషనల్ డ్రామాతో వెళ్తుంది ఆ అమ్మాయి పాత్ర. బట్ ఆవిడ చుట్టూ ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది అంతే. సార్ చెప్పచ్చా? ఇక్కడ అనిల్ డిసైడ్. గారు ఇక్కడ అనిల్ గారు గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ దాకా చూసి తట్టుకున్న గుండెరా ఇది. ఆఫ్టర్ ఆల్ మీ పాలిటిక్స్ ఎంత, చిటికన వేలు మీద వెంట్రుక అంతా పీక్ అవతల పాడేస్తా. ఎవరు తగ్గట్లేదుగా. సార్ నా క్వశ్చన్ సార్, అంటే యాక్చువల్గా మీ ప్రీవియస్ ఫిలిం వరకు మీరు ఈజీగా హిట్లు కొట్టుకుంటూ వచ్చారు సార్. బట్ లాస్ట్ సినిమా మీరు ఒక రీజనల్లో ఒక మైల్ స్టోన్ సినిమా లాగా తీశారంటే కలెక్షన్స్ పరంగా రీజనల్ రాజమౌళి లాగా పేరు కూడా తెచ్చుకున్నారు. సో ఈసారి ఆ దాన్ని పట్టుకొని మిగతా వాళ్ళు కూడా అదే ఇదిలో మీ కాంపిటీషన్గా వస్తున్నారు. వీళ్ళందరి మధ్య మీరు ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు ఈ సినిమా మీద? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటీషన్ అనేది నేను ఎప్పుడు కాంపిటీషన్ అని పెద్ద ఫీల్ అవునండి. ఎందుకంటే ఇట్స్ ఓపెన్ మార్కెట్. సంక్రాంతి అనేది ఏ ఒక్కరికో అనేది ఎక్కడా లేదు. ఇట్స్ ఓపెన్ మార్కెట్. ఎవరైనా సినిమా తీయచ్చు, ఎవరైనా సంక్రాంతికి రావచ్చు. సో దాంట్లో అసలు ఎటువంటి ఈజీ లేదు. కాకపోతే ద జడ్జిమెంట్ అనేది ఆడియన్స్ చేతిలో ఉంది. సో అందరూ
వాళ్ళ సినిమాల్ని బలంగా నమ్మి మంచి కంటెంట్స్తోనే వస్తున్నాం. సో డెఫినెట్గా అన్ని సినిమాలు బాగుండాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆడియన్స్కి ఏ కంటెంట్ నచ్చితే ఆ కంటెంట్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. సో హోప్ఫుల్లీ చూడటానికి అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. సో డెఫినెట్లీ ఈసారి సంక్రాంతి నవ్వుల సంక్రాంతి, నా ఒక్కడితే కాదు మిగతా సినిమాలు కూడా కలిపి. అనిల్ గారు, హాయ్ అనిల్ గారు ఇక్కడ హియర్ అండి. ఎస్ హియర్ నీకు పాప ఇందా నుంచి తొక్కేస్తున్నాను నేను. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. అంటే ఇప్పటివరకు అన్నీ వచ్చిన డైలాగ్స్ అన్ని చెప్పారు కాబట్టి నేను ఈ సినిమాదే చెప్తున్నాను. జస్ట్ సాంగ్లో వచ్చింది, హలో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా. థ్యాంక్ యూ. ఇప్పుడు అది చాలా పెద్ద మీమ్ అయింది. క్యూట్గా చిన్నపిల్లలు దుప్పట్లు తీసుకెళ్తుంటే ఎక్కడికి రండి చిరంజీవి గారు దుప్పటి తెమ్మన్నారంట. సూపర్. జస్ట్ ఆ ఒక లైన్ చెప్దామని చెప్పాను. అండ్ సుష్మిత గారు, జనరలీ చిరంజీవి గారు అంటేనే ఎప్పుడు ఫర్ ఎవర్ యంగ్గా కనిపిస్తుంటారు. అండ్ ఈ సినిమాలో కాస్ట్యూమ్స్ కావచ్చు, కలర్ అపీరెన్స్ కావచ్చు, ఇంకా చాలా ఏజ్ తగ్గిపోయి యంగ్, అంటే రామ్ చరణ్ గారి ఆరెంజ్ సాంగ్స్ని కూడా రివీల్ చేస్తున్నాం. పైన అది కిందేమో చిరంజీవి గారి. సో అంత యంగ్ లుకింగ్కి వెళ్ళిపోయారు చిరంజీవి గారు. ఏంటి అంటే ఆ మేక్ ఓవర్ గురించి, కాస్ట్యూమ్స్ గురించి మీరేమైనా షేర్ చేసుకుందాం అనుకుంటున్నారా? ఆయన లుక్స్ వెనకాల నాకు బోల్డ్ రీజన్స్ ఉంటాయి. ఆయన ఆయన ఎనర్జీను, ఆయన ఎంతూజియాజం. బట్ నాకు తెలిసి 2 వెరీ స్ట్రాంగ్ రీజన్స్. 1, ఆయన మెయింటైన్ చేసే ఫిట్నెస్, ఆయన మైండ్ ఫిట్నెస్ కూడా, జస్ట్ మెంటల్ ఫిట్నెస్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ విపరీతంగా అసలు లాస్ట్ 1 ఇయర్గా హీస్ బిన్ మెయింటైనింగ్ వెరీ స్ట్రాంగ్లీ. సో అలాంటి బాడీ, అలాంటి ఎనర్జీ చూసినప్పుడు యాజ్ స్టైలిస్ట్ దే ఆల్సో వాంట్ టు డ్రెస్ హిమ్ అప్ లైక్ దట్. అదొక రీజన్ ఫర్ హిజ్ స్టైల్ అండ్ ద వే హీస్. ఇంకొక రీజన్ ఏంటంటే ద స్టోరీ కానీ, ద టీమ్ విచ్ ఇస్ వర్కింగ్, ద డైరెక్టర్, ఈయన ఎనర్జీ ఆయనకి రబ్ ఆఫ్ అవ్వడం, ఇవన్నీ కలిపి ఆయన అసలు స్టెప్ మామూలుగా వేయట్లేదు. ఆయన జస్ట్ అలా ఉత్సాహంగా, జస్ట్ యంగ్ యూత్ కాలేజ్ కిడ్స్ వెళ్తారు అలా ఉంది ఆయన సెట్లోకి రావడం కూడా. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం ఈవెన్ ఇఫ్ యూ ఓర్ జస్ట్ 1 వైట్ టీ షర్ట్ అండ్ బ్లూ జీన్స్నో మీకు అలాగే అనిపించుండేది. స్టైల్ అన్నది ఆయన మైండ్లో, బాడీలో ఉంది. సో మనం ఏ బట్టలు వేసినా ఆయన మీద అలా కనబడి ఉండేది. సో సుస్మిత గారు చెప్పిన దానికి ఒక చిన్న ఎక్స్టెన్షను. సో ఆయన ఫిట్నెస్ గురించి ఎంత కేర్ తీసుకున్నారంటే, షూటింగ్ ఉంటే మార్నింగ్ 4కి లేచి ఆయన ప్రతిరోజు ఈ సినిమా జరిగిన 6 మంత్స్లో ఎవ్రీడే జిమ్ మిస్ అవ్వలేదు. అండ్ ఫుడ్ క్రేవింగ్ మనకి చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ పగలంతా కష్టపడినప్పుడు చిన్న మధ్యాహ్నానికి ఫుల్గా తినాలనిపిస్తుంది. నేను పక్కన మీరు లంచ్ కూర్చొని చేసేవాళ్ళం అప్పుడప్పుడు. మీరు నంబర్ ఇంత డబ్బాలు ఇంత ఉంటుంది ఫుడ్, ఇంతే తినేవాళ్ళు. అబ్బాయి నిన్న ఒక 200 గ్రాములు పెరిగాను అబ్బాయి, ఈరోజు అది కట్ అవ్వాలి. మరి గ్రాముల లెక్క కూడా చూసుకుంటూ, సో ఆయన పొద్దున్నే వస్తూ వెయిట్ చూసుకుంటూ, అంటే ఆయన డెడికేషన్కి ఇంకా నేను ఆడియన్స్కి ఎనర్జీగా కనపడాలి, ఇంకా నేను ఫిట్గా కనపడాలి. సో ఆయన తీసుకుంటున్న కేర్, ఆయన పర్సనల్ కేర్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు చిరంజీవి గారు. నేను చూస్తున్నాను ఆ కష్టం. సో ఐ వాంట్ టు సే దిస్, దట్స్ ఇట్. అనిల్ గారు, హియర్ ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రొకోడైల్ ఫెస్టివల్. వార్నింగ్ ఇస్తున్నానంటే మాకా? సో ఇంకొకటి ఆడే ఉద్దేశంతో అన్నాడు. ఇంకొకటి ఏంటి టాలెంట్ చూపిస్తున్నావు? ఏంటి టాలెంట్ చూపుతున్నావు ఏంటి? సో నా క్వశ్చన్ ఏంటంటే, సినిమా మీద ఎన్ని ట్రోల్ నడిచినా, ఎంత నెగిటివిటీ ఉన్నా అవన్నీ ఓవర్కమ్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టగలిగే క్యాపబిలిటీ అనిల్ రావిపూడి గారికే ఉంది. అండ్ ఈ సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అండ్ చిరంజీవి గారి ప్రతి సినిమాలో ఒక్కొక్క హుక్ స్టెప్స్ చాలా ఫేమస్ అన్నమాట, చాలా సంవత్సరాల నుంచి, డికేడ్స్ నుంచి. ఈ సినిమాలో ఎలాంటి హుక్ స్టెప్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇందాక రాంబాబు గారు చెప్పారు కదా, ఒక అద్భుతమైన హుక్ స్టెప్ అయితే ఉంది. సో ఖచ్చితంగా చిరంజీవి గారి నుంచి మనం ఏదైతే ఎక్సైట్ అవుతామో అలాంటిది అద్భుతంగా ఉండబోతుంది. ఇకపోతే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఇందాకే చెప్పాను. సో దిస్ సంక్రాంతి ఈస్ గోయింగ్ టు బీ ఏ బ్యూటిఫుల్ ఫన్ సంక్రాంతి అండ్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ గ్రేట్ ఎంటర్టైన్మెంట్. అనిల్ గారు ఇక్కడ సురేష్ గారు అంటే మీరు మొదటి సినిమా నుండి, పటాస్ నుండి ఒక్క డైలాగ్ ప్లీజ్. మీ పోస్చర్ ఎదిరిపోయింది. మీరు అసలు ఇంద్రాలో చిరంజీవి గారు కూర్చున్నారు. ఒక్క డైలాగ్. టైమింగ్లో గ్యాప్ ఉండదు, ఏదో ఉంది కదా చెప్పండి, పర్లేదు, మీకు అనిపించింది చెప్పండి. జస్ట్ టైమింగ్ అంతే, గ్యాప్ టైంలో గ్యాప్ అంతే, టైమింగ్లో గ్యాప్ లేదు. పర్ఫెక్ట్, ఓకే, సూపర్. అంటే పటాస్ నుండి కనుక చూస్తే మీరు ఒక సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వడం, ఆ తర్వాత ఇంకా అలా వస్తూ ఉన్నాయి. అంటే మీరు సంక్రాంతికి వస్తున్నాం, ఇంకా పెద్ద హిట్ అయింది లాస్ట్ ఇయర్. మీకు ఆ ప్రెషర్ ఉంటుందా నెక్స్ట్ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలని? ఆ నెంబర్స్ మీరు తీసుకుంటారా, లేదంటే అది ప్రొడ్యూసర్ బాధ్యత వదిలేస్తారా, లేదా
మీరు కూడా నెంబర్స్ ఇంకా ఎక్కువైతే బాగుంటుంది, ఇంకా పెద్దగా ఉంటే బాగుంటుంది అని ప్రెజర్ తీసుకుంటారా? అండ్ ఖచ్చితంగా అంటే నేను ఫస్ట్ స్క్రిప్ట్లో ఉంటుందండి ఆ భయం. ప్రతి సినిమా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ వెళ్ళే జానర్ ఏంటి, ఆ సినిమా ఎలాంటి కథ అటెంప్ట్ చేయబోతున్నాం, ముందు సినిమా తాలూకు ఎటువంటి ఛాయలు ఈ సినిమాలో ఉండకూడదు అని ఒక కేర్ అయితే ప్రతి సినిమాకి తీసుకుంటారు. అంటే ఆ భయం అయితే ఎప్పుడు ఉంది, ఎప్పుడు కూడా రిలాక్స్ అవ్వలేదు. మనకు ఆడియన్స్ మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కదా అని ఒక చిన్న ఇది కూడా బ్రెయిన్కి రాలేదండి. అది వర్క్ చేస్తున్నాను హానెస్ట్గా, బట్ ఆడియన్స్ కూడా దాన్ని అంతే విధంగా మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకోపోతే నంబర్స్ విషయానికి వస్తే ఇట్స్ ఆల్వేస్ లైక్ సినిమా రన్ అనేది ఆ నంబర్స్ వస్తేనే వాళ్ళకి రెవెన్యూ. సో ఆల్వేస్ నేను అది రావాలని కోరుకుంటాను. ఎంత హ్యూజ్ రెవెన్యూస్ చేస్తే డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి, అండ్ పండగ టైంలో ఒక్క సినిమా ఆడితే ఆ సినిమా ఎగ్జిబిటర్స్ని, డిస్ట్రిబ్యూటర్స్ని ఒక 6 నెలలు కాపాడుతుంది. 6 నెలలు వాళ్ళకి మధ్యలో కొన్ని సినిమాలు కొద్దిగా రిజల్ట్స్ అటు ఇటు ఉన్నా కూడా. అందుకే సినిమాలో బాగా పెద్ద హిట్ అయ్యి డబ్బులు జనరేట్ అవ్వడం అనేది సో ఇండస్ట్రీకి చాలా అవసరం. అండ్ గ్రౌండ్ లెవెల్లో డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్ కూడా చాలా అవసరం. సో ఐ హోప్ అందుకే ఎక్కువ రెవెన్యూస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను. ప్రతి దర్శకుడు కూడా ఇప్పుడు సినిమాటెక్ యూనివర్స్ని స్టార్ట్ చేశారు చాలామంది. యా, మీరు కూడా అనిల్ రావుపూడి సినిమాటెక్ యూనివర్స్ అనేది ఇంకా మొదలెడతారా? సో అంటే ఇప్పుడు లేదు ఆలోచన. సో మీ ఐడియా బాగుంది, ఫ్యూచర్లో ఖచ్చితంగా చేస్తాను తప్పకుండా. అంటే మీ సినిమాలో నటించిన హీరోలందరితో ఒక ఎక్స్పాండ్, ఇప్పుడు వెంకటేష్ గారు, చిరంజీవి గారు అయ్యారు, నెక్స్ట్ సినిమాలో ఇంకొక ఇద్దరిని యాడ్ చేసి బాగుంటుంది, ఐడియా బాగుంది, బట్ జరిగితే అద్భుతంగా ఉంటుంది, చూద్దాం ఫ్యూచర్. అనిల్ గారు, అనిల్ హాయ్, ధీరజ్ అండి, ఫిల్మీ ఫోకస్. సో అంటే చిరంజీవి గారి డైలాగ్స్ చాలా ఉన్నాయి, బట్ ఆయన చెప్పిన ఒక మాట చాలా ఎప్పటి నుంచో రుద్రవేణ సినిమా టైం నుంచి, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధిని ఒక్కటి ఆహుతి ఇచ్చాను, అది చాలా చాలా సంవత్సరాల పాటు క్యారీ అయింది అది. సో మై క్వశ్చన్ ఈజ్, మీ పాత సినిమాలన్నీ కూడా అదర్ దాన్ సర్లేరు నీకెవరు, మీ సినిమాలన్నీ కూడా అండర్ డాగ్స్, అంటే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు. బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి బికాస్ ఆఫ్ సంక్రాంతికి వస్తున్నాం, 300 crore క్లబ్ కావచ్చు, మీ ప్రీవియస్ అంటే మీ సక్సెస్ఫుల్ స్ట్రీక్ కావచ్చు, ఇప్పుడు దీని మీద వివత్సమైన అంచనాలు క్రియేట్ అయ్యాయి. సో ఆ అంచనాలను ఎంతవరకు అందుకోగలుగుతారు అనుకుంటున్నారు? అట్ ద సేమ్ టైం ఈ ప్రెషర్ ఎంతవరకు తీసుకోగలుగుతున్నారు? సో ప్రెషర్ అనేది కంటే కూడా ఎప్పుడు నేను సినిమాని ఎంజాయ్ చేస్తూ చేస్తాను. సో ఆ సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్కి ఎప్పుడెప్పుడు చూపిద్దామని ఎగ్జైట్మెంట్తో పనిచేస్తాను. సో ఆ ఎగ్జైట్మెంట్ ఈ సినిమాకి ఇంకా రెండింతలు ఉందని చెప్పాలి. అండ్ ఒకటి, సో మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ ఆయన స్ట్రాంగ్ జోన్లోకి తీసుకొచ్చి సినిమాతో పండగ రాబోతున్నాం అండ్ అక్కడ రిలాక్స్. 2, సో నాతో 3 సినిమాలు చేసిన వెంకటేష్ గారు దీంట్లో ఒక స్పెషల్ క్యామియో చేయటం. సో ఒక జనరేషన్ విట్నెస్, ఒక ఇద్దరు స్టార్స్ని ఒక ఫ్రేమ్లో చూడబోతున్నాం. ఇలాంటి బోలెడు అంశాలు దీంట్లో ఉన్నాయి. అండ్ చిరంజీవి గారి టైమింగ్ అయితేనేమి, సినిమాలో సాంగ్స్ అయితేనేమి, ఆయన చేసిన అల్లరి అయితేనేమి, అండ్ అది మీరు థియేటర్లో చూసి ఖచ్చితంగా ఆడియన్స్ దీన్ని అద్భుతంగా ఆదరిస్తారని నమ్మకం అయితే ఉందండి. సో ప్రెషర్ కంటే ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది. ఎప్పుడెప్పుడు దీన్ని జనవరి 12 తీసుకెళ్ళి థియేటర్స్లో వేసి వాళ్ళ మధ్యలో కూర్చొని, సో ఫ్యామిలీస్ అందరూ మళ్ళీ F2కి సంక్రాంతికి వస్తున్నానికి నేను థియేటర్లో చూశాను వేవ్స్, అలలు. సో బ్యాక్ రో నుంచి ఫ్రంట్ రో వరకు అలా ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తూ ఒక ఫెస్టివల్ లాగా జరిగింది. అండ్ హోప్ ఈ ఫిల్మ్ కూడా అది జరగాలని కోరుకుంటున్నాను. రాబుడు హాయ్. హాయ్. సో ఓకే, ఇది ఎవరు చెప్పలేదు ఫేమస్ డైలాగు, వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకిస్తే పీక కోస్తా. నువ్వు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినట్టే చెప్పు, డైలాగ్లా చెప్పు. ఓకే, వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. చూడు, ఇంత టాలెంట్ ఎందుకు దాపెట్టావు లోపల, సూపర్గా చెప్పావు. ఓకే, సో వన్ థింగ్, వెన్ యూ లుక్ ఎట్, అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటున్నారు మూవీది, బట్ వెన్ యూ లుక్ ఎట్ చిరంజీవి గారి మూవీ, మనకి హీరోయిక్ మూమెంట్స్ అండ్ మాస్ మూమెంట్స్ కావాలి, జనాలు అరిచి గొంతు పోయే టైప్లో, ఇప్పుడు నాకు పోయినట్టు. సో అలాంటి మూమెంట్స్ ఎన్ని ఉంటాయి మూవీలో? అంటే హీరోయిక్ మాస్ మూమెంట్స్ అనేవి కథలోనే బ్లెండ్ అయి ఉన్నాయి. అది యాక్షన్తో వస్తుంది, ఒక్కొక్కసారి సీన్లో వస్తుంది. సో అది చాలా బాగా బ్లెండ్ చేసాం. సో మాసీ మూమెంట్స్ ఎక్కడా మిస్ కావు. సో కథలో అలా నీట్గా జెల్ అయి ఉన్నాయి. సో ఖచ్చితంగా సో అవి చిరంజీవి గారి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫిల్మ్లో. ఇంకొకటి, వెంకటేష్ గారి క్యామియో ఆల్రెడీ మీరు రివీల్ చేస్తారు, చాలా కంటెంట్ బయటకు వచ్చేస్తుంది, స్టిల్స్ వదిలేశారు, నెక్స్ట్ ఒక గ్లిమ్స్ ఇస్తారు పక్కాగా. సో ఇంత కంటెంట్ బయటకు ఇచ్చాక కూడా ద మూమెంట్ వెంకటేష్ గారు కమ్స్ ఆన్ స్క్రీన్, ఆ క్యామియోది ఎగ్జైటింగ్ చేయడానికి ఏమేమి ప్లాన్ చేశారు? అంటే లాస్ట్ వరకు వెయిట్ చేయాలి కదా క్యామియో కోసం. అంటే ఒక ప్రేక్షకుడిలాగా నేను విట్నెస్ చేశాను వాళ్ళిద్దరి అల్లరిని. సో అది ఖచ్చితంగా ఎంత రివీల్ చేసినా రేపు థియేటర్లో
నిజంగా ఆ ఇద్దరి స్టార్స్ చేసిన అల్లరిని ఒక ఫెస్టివల్లా జరుపుకోబోతాం అని అయితే చెప్పగలను. హలో సుష్మిత్ గారు, కాశీకి పోయాడు కాషాయం కట్టుకున్నాడు అనుకున్నారా? అది డైలాగు, ఇంద్ర డైలాగు, మోస్ట్ ఫేమస్ డైలాగ్ అది. దాన్ని మించిన డైలాగే లేదు అసలు సినిమా ఇండస్ట్రీలోనే లేదు, అంతకన్నా పెద్ద డైలాగు, దాన్ని మించిన డైలాగు. అయితే మిమ్మల్ని నేను అడిగే క్వశ్చన్, నాట్ యాజ్ ది డియర్ డాటర్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు, మీరు ఒక ఆడియన్గా కనుక మీరు ఆలోచించి మాట్లాడాలంటే, చిరంజీవి గారు చెయ్యని క్యారెక్టర్ లేదు, చిరంజీవి గారు చెయ్యని మూమెంట్ లేదు, చిరంజీవి గారు చెప్పని డైలాగ్ లేదు, ఆయన చెయ్యని ఎంటర్టైన్మెంట్ లేదు, ఏమీ లేదు. నథింగ్ ఈజ్ ఎ బ్యాలెన్స్. అలాంటి ఒక చిరంజీవి గారిని అనిల్ రావిపూడి గారు లాంటి ఒక ఛాంపియన్ డైరెక్టర్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఈ సినిమాలో మీకు కనిపించిన ఒక అద్భుతమైన స్పార్క్